ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోనిది, ఎన్ని ఉన్నా ఇంకా కావాలనిపించేది, ఎన్ని ఉన్నా అసలేమీ లేనట్టు అనిపించేది ఏంటది? శారీస్. సో 3 కలర్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అలాగే కాశీలో కొన్న మరొక శారీ, ఇది కూడా నేను తాన్లో కొన్నాను అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో. స్టోన్స్ ఉన్నాయో ఇవన్నీ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పైకి ఇలా వస్తుంది చక్కగా. పైన కూడా ఇలా బార్డర్ వచ్చింది. ఇలా ఈ ఎల్లో రావడంతో ఇంకా ఇంకా అందం వస్తుంది ఈ చీరకి. ఈ శారీ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అనమాట. హాయ్, వచ్చేసారా? రండి రండి. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్. స్పెషల్ అని ఎందుకంటున్నానంటే, ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోనిది, ఎన్ని ఉన్నా ఇంకా కావాలనిపించేది, ఎన్ని ఉన్నా అసలేమీ లేనట్టు అనిపించేది ఏంటది? శారీస్. సో ఈరోజు శారీ వ్లాగ్ చేయబోతున్నాను. నా పార్టీ వేర్ శారీస్, పార్టీ వేర్ అండ్ నేను షోకి కట్టుకునే టైప్ శారీస్ చూపించబోతున్నాను మీకు. సో ఇంకా లేట్ ఎందుకు, రండి. సో శారీ అంటే కేవలం ఒక డ్రెస్ కాదు, అది ఒక ఫీలింగ్, ఒక వండర్ఫుల్ ఫీలింగ్, అలాగే ఒక మంచి అనుభూతి అనమాట. సో ఇందాక నేను అన్నట్టు ఎన్ని చీరలున్నా మనకి సరిపోవు, ఎన్ని చీరలున్నా ఆ సమయానికి, ఆ అకేషన్కి అసలు ఏమీ లేనట్టే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నేను పట్టు చీరలు చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర కలెక్షన్. ఎందుకంటే పట్టు చీరలో ఇంకా లావుగా కనిపిస్తానని నాకు ఒక ఫీలింగ్ అనమాట. అండ్ కొన్ని పట్టు చీరలు పొడుగు ఎక్కువ ఉంటాయి, ఈ నెరవు తక్కువ ఉంటుంది అనమాట. సో నాకు పెద్ద కొంగు తీసుకోవడం అలవాటు. సో వీటి వల్ల నేను పట్టు చీరలు అంతగా కొనను. ఉన్నాయి కానీ బట్ మీ అందరికంటే చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర. సో పట్టు చీరలు కావాల్సిన అకేషన్ ఏమన్నా వస్తే, అంటే నా దగ్గర చాలాసార్లు కట్టేసి అలాగా కొత్తవి ఏమీ లేకపోతే అప్పుకి పరిగెడతాను అనమాట. మా అక్క దగ్గర నుంచో మా ఫ్రెండ్స్ దగ్గర నుంచో అప్పు తెచ్చుకొని కట్టేసుకుంటాను అనమాట. సో నేను ఎక్కువగా ఇష్టపడేది కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీస్. సో ట్రెడిషనల్ అకేషన్స్కి, అంటే పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళాలన్నా కూడా నేను వాటిలోనే కొంచెం ఫ్యాన్సీవే వెతుక్కుంటాను అనమాట. అలాంటి ట్రెడిషనల్ వేర్లో కూడా ఫ్యాన్సీవే ఎంచుకుంటాను. సో ఈరోజు మెయిన్గా నా పార్టీ వేర్ శారీస్ మీకు చూపించబోతున్నాను. అలాగే ప్రతి శారీకి మనకు ఒక మెమరీ ఉంటుంది, ఒక జ్ఞాపకాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అలాంటిదే. ఇది ఏంటంటే, మా ఇల్లు కట్టి దాదాపు 10 ఏళ్ళు అయింది. సో 10 ఏళ్ల కిందట మా గృహప్రవేశానికి 2 శారీస్ కట్టుకున్నాను. దాంట్లో ఒకటి ఇదనమాట. సో ఈ చూడగానే కలర్స్కి అట్రాక్ట్ అయిపోయాను. అండ్ బ్లాక్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్. మీలో కూడా చాలామందికి బ్లాక్ ఇష్టం అని నాకు తెలుసు. సో బ్లాక్ మీద ఈ ఎల్లో అండ్ పింక్ ఇట్లా బ్రైట్గా రావడంతో నాకు చాలా నచ్చింది ఈ చీర. ఇది మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ అనమాట. థ్రెడ్ వర్క్, దాని మీద బ్లాక్ సెక్వెన్స్ ఇట్లా షైన్ అవుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అలాగే ఈ బార్డర్ కూడా ఒక కడ్డీ అంచులాగా వచ్చిందనమాట. ఇది రా సిల్క్, పింక్ రా సిల్క్ అనమాట. సో ఈ శారీ చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ శారీకి. సో ఇది నా ఫస్ట్ శారీ అనమాట. సో నెక్స్ట్ చూపించబోయేది ఇది కూడా ఒక స్పెషల్ శారీ. ఈ శారీ బాడీ అంతానేమో ఒక మంచి షైన్తో ఇట్లా కలనేత, అంటే 2 కలర్స్తో, 2 కలర్స్తో బ్లాక్ అండ్ ఆరెంజ్ విత్ గోల్డ్ అనమాట. సో ఇలా మిక్స్ వస్తుంది. సో ఈ బాడీ అంతా ఇది వస్తుంది అనమాట. ఎక్కడైతే కొంగు నుంచి మనం కట్టుకుంటామో అక్కడంతా మొత్తం కట్ వర్క్ వస్తుంది. సో ఇలా కట్ వర్క్ వస్తుంది అనమాట, మొత్తం థ్రెడ్తో చేసిన కట్ వర్క్. సో ఇది ఒక స్పెషల్గా కనపడుతుంది ఎప్పుడు కట్టుకున్నా కూడా ఈ చీర. కానీ దీనికి ఉన్న ఒకటే ఇబ్బంది ఏంటంటే చాలా హెవీ అనమాట. సో ఇంత కుట్టుంది కదా ఇక్కడ, సో చాలా హెవీ అనిపిస్తుంది. బట్ శారీ వైజ్ మంచి కలర్స్ కదా, బ్లాక్ అండ్ రెడ్ని కొట్టే కాంబినేషనే లేదు. సో ఇది కూడా నాకు మంచి ఇష్టమైన శారీ అనమాట. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు శారీస్ ఎక్కడ కొంటారు, ఏ షాప్లో కొంటారు అని. ఒక పర్టికులర్ షాప్ అంటూ లేదండి. నేను అంటే మామూలుగా అట్లా వెళ్తూ ఎక్కడన్నా ఏమన్నా నచ్చితే కొనేస్తాను. అలాగే వేరే వాళ్ళ శారీస్ చూసి ఎప్పుడన్నా బాగుంది అన్నప్పుడు వాళ్ళు ఎక్కడ కొన్నారు అని తెలుసుకుని అలా వెళ్ళి కొంటాను. సో ఒక పర్టికులర్ షాప్ అంటూ లేదు. మెయిన్గా ఏంటంటే నాకు ఈ మధ్య మార్కెట్లో బార్డర్ తప్ప వేరే శారీస్ అసలు కనపట్లేదు. సో నాకు ఆ బార్డర్లు చూసి చాలా బోర్ అయిపోయింది అనమాట. అన్ని బార్డర్ శారీసే. సో నేనేం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాబ్రిక్ స్టోర్స్ వెతుక్కుంటాను.
ఆ ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వెళ్ళి అక్కడ తానుల్లో ఉంటాయి కదా క్లాత్లు, దాంట్లో పల్చటివి మంచి ఫాల్ ఉన్నవి అలాంటివి తీసుకుంటానమాట. అదేంటంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ స్టోర్సే కాకుండా ఇప్పుడు దుబాయ్, కువైట్, బహ్రెయిన్ ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా, అబ్రాడ్ వెళ్ళినప్పుడు ముఖ్యంగా, సో ఫ్యాబ్రిక్ స్టోర్స్ వెతుక్కొని అక్కడ స్పెషల్గా ఉంటాయన్నమాట ఆ శారీస్, అవి ఇక్కడ దొరకవు. సో అలాంటి శారీస్ తీసుకొని తాన్లో తీసుకొని, అక్కడైతే కొన్ని తాన్లు ఎంత పెద్దగా ఉంటాయంటే మన శారీ కంటే దాదాపు నా తల వరకు వస్తుంది అనమాట ఆ తాను. సో అవి కూడా కట్ చేసి అది శారీగా వాడుకుంటాను అనమాట. సో అందుకని నా శారీస్ కొన్ని స్పెషల్గా అనిపిస్తాయి. సో అలాంటి స్పెషల్ శారీ ఒకటి చూపిస్తా. సో ఇదనమాట ఆ శారీ. యాక్చువల్గా రివర్స్లో మడత పెట్టాను, ఎందుకంటే ఇటువైపు తీసామంటే మొత్తం ఈ షైన్ అంతా కింద రాలిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ఎంత బ్యూటిఫుల్ శారీ అంటే, సో 3 కలర్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ఈ షైన్. అందులోనూ పర్పుల్, ఇలాంటి పర్పుల్ నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట. సో పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ శారీ. సో ఇది నేను కువైట్లో కొన్నాను. కువైట్లో ఫ్యాబ్రిక్ స్టోర్లో ఫ్యాబ్రిక్ తీసుకుని, ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు ఇంతవరకు వచ్చిందనమాట. సో దానిపైన కట్ చేయించి ఇది శారీగా చేసుకున్నాను. సో ఎలా ఉంది? సో ఇది నాకు ఎంత నచ్చిందంటే, అంటే ఈ టైప్ ఆఫ్ షైన్ ఇలాంటివి 2 కొన్నాను. సో ఆ రెండో శారీ కూడా సేమ్ అనమాట, బట్ కాంబినేషన్ వేరు. ఇది మొత్తం వైట్ అండ్ గోల్డ్. అసలు ఇలా చూస్తుంటే ఎంత, అంటే మీకు కనిపిస్తుందో లేదో కానీ ఎంత ఒక ఇట్లా రజన్ అంటారు కదా, ఇట్లా షైనీ ఇవన్నీ ఇలా పడినట్టు ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. కానీ ఈ చీరకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే బ్లౌజ్ కుట్టడం చాలా కష్టం. సో ఈ శారీకి అతి కష్టం మీద కుట్టాడు మా టైలర్, అండ్ అనేసి చాలా కష్టమైందమ్మా అన్నారు. ఎందుకంటే ఇది చాలా థిక్ క్లాత్ అనమాట. చూడండి ఇటువైపున ఆల్మోస్ట్ లెదరీ ఫినిష్ లాగా ఉంటుంది. దీని మీద అసలు మిషన్ పడదనమాట. సో బ్లౌజ్ కుట్టడానికి చాలా కష్టపడ్డారు. సో అందుకని అంటే ఈ శారీకి నేను ఒక మంచి గోల్డ్ మీద బీడ్స్ ఉన్నది దాంతో పేర్ చేశాను అనమాట. ఇంకా దీనికి నేను బ్లౌజ్ కుట్టించలేదు. సో ఈ 2 కూడా నాకు స్పెషల్ శారీస్. సో చెప్పాను కదా, ట్రెడిషనల్ వేర్లో కూడా నేను కొంచెం పల్చటివి, షిఫాన్స్, జార్జెట్ ఇలాంటి కొంచెం ఫాల్ ఉన్నవే వెతుక్కుంటూ ఉంటాను అనమాట. సో ఇది కూడా అలాంటి శారీ. ఇది మంచి బ్రైట్ పింక్ విత్ ఎల్లో. సో ఇలాంటి బ్రైట్ కలర్స్కి చాలా అట్రాక్ట్ అవుతాను నేను. సో ఇది నేను కాశీలో కొన్నాను, వారణాసిలో. సో కాశీలో షాపింగ్ ఎంత బాగుందో తెలుసా, నిజంగా అసలు చాలా 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 బాగుంది. ఎందుకంటే అసలు అక్కడ దొరికే ఫ్యాబ్రిక్స్ ఎంత ప్యూర్ అంటే, అసలు ఈ క్లాత్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఇలాంటి క్లాత్ కూడా దొరకదు, అండ్ రేట్ వైజ్ కూడా ఇక్కడికి అక్కడికి దాదాపు డబల్ ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఈ శారీ నాకు 5,000కి వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఇక్కడ డెఫినెట్గా ఒక 12,000 to 13,000 ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ప్లస్ ఇలాంటి క్వాలిటీ కూడా రాదనమాట. సో ఇదొక శారీ, బెనారస్ జార్జెట్. సో ఇది కూడా నాకు ఇష్టమైన కలర్ కాంబినేషన్. ఇది ఏమంటారు, టిష్యూ శారీ అనమాట. సో యాక్చువల్లీ ఈ 2 కలర్స్ కోసం కొన్నాను నేను, ఈ బ్రైట్ పింక్ అండ్ గ్రీన్. చాలా అందంగా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే, బట్ ఇలా అనమాట నియాన్ కలర్స్. సో చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే. దీని బ్లౌజ్ అంత సరిగ్గా కుదరలేదు, సో మళ్ళీ దీనికి బ్లౌజ్ కుట్టించాలి. అలాగే ఈ మధ్య దాదాపు ఒక 2-3 ఏళ్ల నుంచి పైథానీ చాలా పాపులర్ అయ్యాయి కదా. నాకు పైథానీ బేసిక్గా అంత నచ్చదు, బట్ ఒకటన్నా ఉండాలన్న ఉద్దేశంతో ఈ శారీ కొనుక్కున్నాను. ఈ శారీకి స్టోరీ ఏంటంటే, విజయవాడలో నాకు ఒక పెద్ద ఫ్యాన్ ఉంది, ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నాకు పెట్టిన చీర అనమాట. పెట్టిన చీర అంటే నేనే వెళ్ళి కొనుక్కున్నాను, బట్ అమ్మాయి నాకు గిఫ్ట్ చేసిన చీర ఆ పెళ్ళి సందర్భంగా. సో ఇది కూడా నేను పైథానీలో కూడా జార్జెట్టే ఎంచుకున్నాను అనమాట. పట్టుకి కాకుండా జార్జెట్ మీద పైథానీ బార్డర్. సో నాకున్న పైథానీ శారీ ఇది ఒక్కటే అనమాట. ఇది ఒక మంచి శారీ. మామూలుగా కలర్స్లో నాకు అంటే అంతగా నచ్చని కలర్స్ మెరూన్ ఒకటి, నేవీ బ్లూ ఒకటి. బట్ ఈ మధ్య ఏంటో కానీ అన్నీ నాకు నేవీ బ్లూలు ఎక్కువైపోయాయి చాలా. బట్ కట్టుకుంటే బాగానే ఉంది, నాకు నప్పింది శారీ కలర్ కూడా. బట్ ఇదివరకు ఎప్పుడు అంత ఇష్టపడేదాన్ని కాదు ఈ కలర్ని. అలాగే కాశీలో కొన్న మరొక శారీ. చెప్పాను కదా నాకు వైలెట్, పర్పుల్ కలర్, బ్లూ కలర్, ఈ కలర్స్ ఇష్టం అనమాట. ఇది కూడా బెనారస్ జార్జెట్టే.
ఈ క్లాత్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్యూర్ క్లాత్ అనమాట, చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఈ సారీ ఇది కూడా కాశీలో తీసుకున్నదే. ఇది నేను కొన్నది 7,000 అట్లాగా, డెఫినెట్గా ఇక్కడ ఒక 15,000 ఉంటుంది ఈ సారీ. సో ఈ సారీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ చికెన్ వర్క్ వస్తున్నాయి కదా, పాపులర్ అయ్యాయి బాగా. సో ఆ చికెన్ వర్క్ వచ్చి బార్డర్ వచ్చిందనమాట. సో ఇది కూడా షిఫాన్ మీదే ఉంది, చాలా బాగుంటుంది ఈ సారీ కూడా. ఇది మరి పార్టీ వేరే కాకుండా పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం పట్టు చీరలు కాకుండా వేరే ఇలాంటి ఫ్యాన్సీ టైప్స్ అవి కూడా కడుతున్నారు అందరూ. సో అకేషన్స్ కూడా కట్టుకునే సారీ అనమాట. ఇది ఒక సారీ, ఇది కూడా నాకు చాలా ఇష్టమైన సారీ. బట్ ఈ మధ్యకాలంలో కట్టలేదు, ఎందుకంటే ఇదివరకు కట్టుకున్నాను నెట్ అనమాట. సో నెట్ కట్టాలంటే మనం ఇంకా చాలా తగ్గాలి. సో ఇది నాకు ఇష్టమైన శారీ అని చూపిస్తున్నా. ఇది కూడా నేను తాన్లో కొన్నాను అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో, సీక్వెన్స్ షైన్ అండ్ మొత్తం శారీ గోల్డ్ కలరు. నిజంగా కట్టుకుంటే మటుకు చాలా అందంగా ఉంటుంది శారీ. సో ఇది కూడా నేను కువైట్లోనో బహ్రెయిన్లోనో ఎప్పుడో తీసుకున్నాను. ఇవన్నీ ఎప్పుడు తెలుసా, ఆల్మోస్ట్ ఇవన్నీ కొని 10 ఏళ్ళు, కొన్ని అయితే ఈ సారీ కొని ఈజీగా 15 ఏళ్ళు అయింటుంది. నేను ఐ థింక్ దుబాయ్లో కొన్నాను, కువైట్ కాదు దుబాయ్లో కొన్నాను. 15 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. కానీ ఇవి ఏమీ చెక్కు చెదరవు అనమాట, అసలు ఏమీ కాదు వీటికి. ఇంకా మనకే విసుగొచ్చి చింపేయడం ఏదో చేయాలి, కానీ అసలు ఏమీ అవ్వదు. ఇందాక నేను చూపించాను ఈ చీరలు కూడా అసలు వాటికి ఏమి డ్యామేజ్ అవ్వదు అనమాట. సో చాలా బాగుంటుంది క్వాలిటీ. తాన్లో క్లాత్ తీసుకుని కుట్టించిన ఇంకొక శారీ అనమాట ఇది. తాన్లో ఇలాంటి క్లాత్ కొన్నాను, ఇక్కడ వరకు ఉంటుందన్నమాట ఆ శారీ. చెప్పానుగా నాకు సీక్వెన్స్, స్టోన్స్, ఇట్లా తలుకులు బిళుకులు మెరుపులు ఇలాంటి శారీస్ ఇష్టం అనమాట. సో నా స్టైల్ అది. ఎక్కువ పట్టు శారీస్ అలాంటివి కాకుండా ఇలాంటివి ఎక్కువ కడుతూ ఉంటాను అనమాట. అలాగే కాటన్ శారీస్ కూడా నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి. ఇష్టం చాలా కాటన్ అంటే. బట్ ఆ కాటన్లో కూడా ఎప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట, నేను లావుగా కనపడతాను, ఇంకా లావుగా కనపడతానని. అందుకని పట్టు చీరలని కాటన్ చీరలని కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నమాట నా దగ్గర, తక్కువ వాడతాను. సో ఇలాంటి శారీసే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ప్యూర్ షిఫాన్. ఈ క్లాత్ కూడా తాన్లో తీసుకున్నాను, ఇక్కడే హైదరాబాద్లోనే. అయితే దీనికి అంటే మరీ తేలిపోతుంది కింద ఏమీ లేదని నేను ఈ బార్డర్ వేయించాను అనమాట. ఈ బార్డర్ కూడా చాలా లైట్గా ఉంటుంది, ఎక్కువ లైట్ వెయిట్ బార్డర్ అనమాట. బట్ ఎంత లైట్ వెయిట్ బార్డర్ అయినా ఈ క్లాత్ చాలా పల్చటిది అనమాట, చాలా పల్చగా ఉంటుంది. సో లాగేస్తూ ఉంటుంది కొంచెం, అంటే ప్లీట్స్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ శారీ. బట్ కట్టుకున్నాక చాలా బాగుంటుంది, ఎందుకంటే బ్రైట్ రెడ్ కదా, బ్రైట్ రెడ్ అండ్ గోల్డ్ మంచి కాంబినేషన్. అండ్ కట్టుకున్నప్పుడల్లా చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి దానికి. ఒకసారి ఇలా వేసుకుని చూపిస్తాను. సో ఈ ఏవైతే స్టోన్స్ ఉన్నాయో ఇవన్నీ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పైకి ఇలా వస్తుంది చక్కగా. తర్వాత చెప్పాను కదా ప్రతి సారీకి ఒక మెమరీ ఉంటుందని, అలాంటి ఒక మెమరబుల్ శారీస్ ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో ఇది కూడా షిఫాన్ అనమాట. ఇక్కడ హైదరాబాద్లోనే తీసుకున్నాను, కళాకుంజ్లో అనుకుంటాను. మంచి కలర్ కాంబినేషన్, మంచి గ్రీన్ అండ్ గ్రీన్కి ఆరెంజ్ ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. సో ఈ శారీకి మెమరీ ఏంటంటే, పాడుతా తీయగాలో నేను జడ్జిగా అంటే స్పెషల్ గెస్ట్గా 2 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ శారీ కట్టుకున్నాను అనమాట. సో బాలుగారితో ఉన్న ఫోటోల్లో ఈ శారీ ఉంటుంది. సో అందుకని ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి మరో మెమరబుల్ శారీ ఇదేంటంటే, ఈ శారీకి స్టోరీ ఏంటంటే, ఈ షాప్ పేరు మర్చిపోయాను, సిద్ధేశ్వరి అనుకుంటాను. సిద్ధేశ్వరి మీకు గుర్తుందో లేదో, ఉమా మహంతి అని ఒక ఆర్టిస్ట్ ఉంది, ఇది చాలా మూవీస్లో చేస్తుంది, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. సో తను ఈ సిద్ధేశ్వరి సిల్క్స్ అని పెట్టింది అనమాట. సో అప్పుడు ఓపెనింగ్ అప్పుడు మమ్మల్ని గెస్ట్గా పిలిచింది, కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళామన్నమాట. అది వెళ్ళగానే ఫస్ట్ నేను చూసి బోణి నేనే చేసేసాను ఓపెనింగ్ రోజే. ఇది కూడా తాన్ అనమాట, తాన్లో తీసుకున్నాను క్లాత్. చాలా నచ్చింది నాకు ఈ పేస్టల్ షేడ్. అండ్ చూసారు కదా ఎంత మంచి షైన్ ఉందో, మంచి లైట్ ఆనియన్ పింక్ అనమాట. ఆనియన్ పింక్ కంటే కూడా ఇంకా తక్కువ, ఇంకా లైట్ కలర్. సో బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ కూడా. ఈ శారీకి ఉన్న మెమరీ ఏంటంటే, ఈ శారీ నేను స్వరాభిషేకంలో భానుమతి గారి ఎపిసోడ్, సో ఆ ఎపిసోడ్లో బాలుగారితో పాడినప్పుడు
అంటే ఆ ప్రోగ్రాంలో కట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా నాకు చాలా స్పెషల్. సో మళ్ళీ బ్లాక్ ఇది నేను ఎక్కడ కొన్నానో నాకు గుర్తు రావట్లే. యాక్చువల్లీ నేను గుర్తు చేసుకుందాం ట్రై చేస్తున్నాను. ఈ శారీ కొన్నాను కానీ యాక్చువల్గా నేను ఇంకా సరిగా కట్టలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా చాలా పల్చగా ఉంటుంది క్లాత్, షిఫాన్ అనమాట. సో చెప్పాను కదా, ఇలాంటి చీరలు కట్టాలంటే కనీసం ఇంకొక 10-15 కేజీలు తగ్గాలన్నమాట. సో ఎప్పటికన్నా తగ్గి ఈ శారీ కట్టుకోవాలి. ఎందుకంటే ఈ వర్క్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో. మామూలు రెగ్యులర్ వర్క్ కాదు, స్టోన్సే, బట్ స్టోన్స్తో పాటు చిన్న చిన్న మెటల్ బాల్స్ లాగా వచ్చాయన్నమాట. సో చాలా బాగుంది వర్క్, రెగ్యులర్ ఎంబ్రాయిడరీ కాదనమాట. సో ఇది కూడా నాకు నచ్చిన చీర, ఎప్పటికైనా కట్టుకోవాల్సిన చీర అనమాట. సో ఇది నేను ఆన్లైన్ ఆర్డర్ చేశాను అనమాట. చూసారుగా మొత్తం సీక్వెన్స్. సో మంచి పీచ్ కలరు. సో శారీ అంతా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. బాడీ అంతా మటుకు కొంచెం లేదు, మొత్తం శారీ ఇంతే. సో ఈ శారీ కూడా కొంచెం ఆన్లైన్వి కదా, ఎంతైనా మనం చూసి కొన్నది వేరు, ఆన్లైన్ అలా చూసి కొన్నది వేరు అనమాట. కొంచెం తక్కువ ఉంది ఇది. చెప్పాను కదా, నాకు కొంగు చాలా పొడుగు పెట్టుకోవడం అలవాటు. అందుకని దీనికి ముందు ఒక క్లాత్ వేయించాను అనమాట. వేయించి దీన్ని మామూలు శారీ లెంగ్త్ చేశాను. సో నేను రీసెంట్గా కొన్న శారీస్లో ఇదొకటి. ఇది కూడా బెనారస్ జార్జెట్ అనమాట. సో మంచి కలర్ కాంబినేషను. యాక్చువల్గా ఈ కలర్ నాకు పెద్ద సూట్ అవ్వదేమో అనుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే లైట్ కలర్స్లో అంటే కొంచెం కాంప్లెక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా డార్క్గా అనిపిస్తారని ఒక ఫీలింగ్. బట్ ఎందుకో ఈ కలర్ ఈ కాంబినేషన్ నచ్చింది. అంటే బ్రైట్గా కాకుండా ఇది కూడా కొంచెం డల్ కలర్. అండ్ ఈ బార్డర్ చూడండి బాగుంది. అంటే ఫుల్ గోల్డ్ కాకుండా ఒకలాంటి రోజ్ గోల్డ్ టైప్లో వచ్చిందనమాట. సో ఇదొక హెవీ శారీ అనమాట. ఎంత హెవీ శారీ అంటే అసలు ఇది కూడా షిఫాన్. ఇలా బార్డర్ ఎంత బరువు అంటే మిర్రర్స్ అనమాట. ఇక్కడ ఇదంతా కూడా మంచి వర్క్ విత్ స్టోన్స్, అలాగే థిక్ వర్క్ అనమాట. అలాగే పైన కూడా మంచి మిర్రర్స్తో ఇచ్చాడనమాట బార్డర్ ఇలా. సో ఇది చాలా బరువు. ఇది జర్దోజీ వర్క్ అనమాట, ప్లస్ మిర్రర్స్. సో దీంతో చాలా బరువుగా ఉంటుంది శారీ. బట్ కట్టుకుంటే బాగుంటుంది. ఈ కలర్ నాకు సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో కట్టుకుంటే బాగుంటుంది. బట్ చాలా రేర్గా కట్టాను దీన్ని. ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ కట్టానేమో. ఈ మధ్యకాలంలో మీరు ఆన్లైన్ చూస్తే ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ ఎక్కడైనా ఈ డిజైన్ మీకు చాలా కనపడుతుంది, అన్ని కలర్స్లో కనబడుతుంది. సో ఇది ఈ కలర్కిను అలాగే ఈ వర్క్కి కొంచెం అట్రాక్ట్ అయ్యి ఏదో శారీ చేసేద్దామన్న ఉద్దేశంతో నేను ఆర్డర్ చేశాను. కానీ ఫుల్ ఈ ఫ్యాబ్రిక్ చాలా బరువైపోయింది అనమాట. అండ్ దానికి దీంట్లో ఉన్న ఒక కలర్ని మ్యాచ్ చేసి రా సిల్క్ తీసుకుని చిన్న బార్డర్ వేయించాను అనమాట కింద. ఎందుకంటే ఈ క్లాత్లన్నీ ఏంటంటే వర్క్ ఉంటుంది, వర్క్కి అటు ఇటు ప్లెయిన్ ఉండిపోతుంది అనమాట. సో చీర కట్టుకున్నప్పుడు బాగుండదు, ఈ ప్లెయిన్ ఎక్కువ ఉంటుంది. సో అది ఇక్కడికి వస్తుంది కదా కరెక్ట్గా. సో డిజైన్ కనపడదన్న ఉద్దేశంతో ఈ బార్డర్ వేయించాను అన్నమాట రా సిల్క్తో. అండ్ దీంతోనే బ్లౌజ్ కూడా చేసుకున్నాను. రెడీ అయితే చేసుకున్నాను కానీ ఇంతవరకు కట్టుకునే ధైర్యం చేయలేదు. ఎందుకంటే చాలా 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 బరువు అనమాట. సో ఇది ఎప్పుడు కడతానో, దీనికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. బట్ కలర్స్ మటుకు అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. సో ఇదొక్కసారి, ఇది ఇప్పుడు ఆర్గన్జా అంత ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది ఆర్గన్జా శారీ అనమాట, బనారస్ ఆర్గన్జా. సో ఈ శారీ నేను కంకటాలలో తీసుకున్నాను. విజయవాడ కంకటాలలో ఎక్కువ శారీస్ నాకు నచ్చుతాయి. అక్కడ ఇయర్లీ ఒక సేల్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది ఆ సేల్. ఆల్మోస్ట్ కొన్నిటి మీద 50%, కొన్నిటి మీద 30% అలా ఇస్తారు. సో ఇయర్లీ ఒకసారి ఉంటుందన్నమాట సేల్. ఆ టైంలో అక్కడ ఉంటే, లేకపోతే ఫ్రీగా ఉంటే తప్పకుండా దీనికోసమన్నా వెళ్ళొస్తూ ఉంటాను అనమాట. సో కంకటాలలో కొన్న శారీస్ చాలానే ఉన్నాయి నా దగ్గర. సో ఈ కలర్ ఒకటి అట్రాక్షన్ దీనికి, ఎందుకంటే మంచి బ్రైట్ కలర్ అనమాట. ఈ కలర్తో పాటు ఈ పెద్ద బార్డర్ అనేది చాలా అట్రాక్షన్ ఈ శారీకి, చాలా బాగుంటుంది. అండ్ మరీ ఫుల్ ఇట్లా కొట్టొచ్చినట్టు గోల్డ్ కలర్ కాకుండా ఇది కూడా ఒక డల్ కలర్ అనమాట. పైన కూడా ఇలా బార్డర్ వచ్చింది ఇలా. సో ఇలాంటి శారీస్ ఇలా ప్లీట్స్ పెట్టుకునే కంటే ఇలా సింగిల్ వేసుకుంటే బాగుంటాయి. బట్ ఇది ఒకవేళ ప్రోగ్రామ్కి కట్టుకుంటే మటుకు నేను ప్లీట్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే మేనేజ్ చేయడం కష్టం,
పాడుతున్నప్పుడు సింగిల్ ప్లీట్ వేసుకుంటే అంటే సింగిల్ పళ్ళు వేసుకుంటే మేనేజ్ చేయడం కష్టం అనిపిస్తుంది నాకు. సో అలా పిన్ పెట్టినప్పుడు కొంత ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బార్డర్ అందం కనపడదు అనమాట, ఈ బార్డర్ మొత్తం కనపడదు. అందుకని నేను ఈ శారీ కట్టుకున్న మటుకు ఎక్కువ స్టేజ్ మీద కట్టలేదు, బట్ అకేషన్స్ కట్టుకున్నప్పుడు మటుకు ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకుంటాను అనమాట. ఈ శారీ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అనమాట. మా అక్క కొడుకు పెళ్ళప్పుడు మా అక్క కొనిచ్చింది. ఇది కూడా నెట్, చూడంగానే చాలా చాలా నచ్చింది నాకు. ఈ బాల్స్ అనమాట, ఇట్లా పోల్కా డాట్స్ అంటారు కదా, ఇలాంటి బాల్స్ రౌండ్ షేప్డ్ డిజైన్ నాకు చాలా ఇష్టం. సో ఇలాంటివి నా దగ్గర మామూలు డైలీ వేర్ కట్టుకునేవి కూడా ఉన్నాయన్నమాట, పోల్కా డాట్స్వి. ఎక్కడ డాట్స్ కనపడితే అది తప్పకుండా తీసేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది కూడా నెట్ శారీ. సో ఒకప్పుడు బాగా కట్టాను ఈ చీరని, ఇప్పుడు నెట్ కొంచెం తగ్గించాను కాబట్టి మళ్ళీ ఎప్పుడో కట్టాలి కొంచెం వెయిట్ తగ్గాక. సో బేసిక్గా ఏంటంటే ఇది కూడా చాలా కాస్ట్లీ శారీ అనమాట. ఒక బొటీక్లో తీసుకున్నాము, తెలుసు కదా మీకు, మామూలు మార్కెట్లో కంటే బొటీక్లో ఈజీగా ఒక 3,000-4,000 ఎక్కువ ఉంటుంది. సో అప్పట్లోనే ఇది 11,000-12,000 పెట్టి కొన్నాను అనమాట. చాలా చాలా ఆలోచించి కొన్నాను, ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కొంటాను కొన్ని స్పెషల్ అకేషన్స్ కోసం, బట్ బేసిక్గా రీజనబుల్ ప్రైస్లో నాకు క్వాంటిటీ ఎక్కువ కావాలన్నమాట. ఎందుకంటే షోస్కి వేసుకునేటప్పుడు ఎక్కువ నెంబర్ కావాలి నాకు. సో అందుకని మరీ ఎక్కువ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనందరం కూడా చీరలు నెంబర్ ఆఫ్ టైమ్స్ కట్టుకోవడం అనేది తగ్గిపోయింది కదా. అందరూ కూడా అంటే షో అనే కాదు నేను చెప్పేది, జనరల్గా కూడా ఎవరు ఒక 2-3 సార్లు మించి కట్టట్లేదు శారీస్ని. సో అందుకని నాకు మరీ ఎక్కువ పెట్టి కొనడం అంత వేస్ట్ అనిపిస్తుంది, నాకు నెంబర్ ఎక్కువ కావాలన్నమాట. బట్ నేను శారీస్ని రిపీట్ అయితే చేస్తాను. నాకు ఇష్టమైన చీరలు అయితే నేను చాలాసార్లు కడతాను, ఎందుకంటే మీరు చాలా ఫోటోల్లో నా శారీస్ రిపీట్ కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే 2-3 సార్లు కట్టేశాను కదా అని పక్కన పడేయడం అంత ఇష్టం ఉండదు. నాకు నచ్చిన చీరలు అయితే మటుకు చాలాసార్లే కట్టుకుంటాను అనమాట. సో ఇది కూడా అలాంటి ఒక కాస్ట్లీ శారీ. సేమ్ ఇది కూడా ఎందుకు కొంటానో తెలియదు కానీ కొన్ని చీరలు, ఇది ఎంత బరువు అంటే చాలా చాలా బరువు. ఇది కూడా ఫుల్ టోటల్ వర్క్ అనమాట, శారీ అంతా వర్కే. సో ఇలా వర్క్ ఉన్నవి చాలా బరువుగా ఉంటాయి కట్టుకోవడానికి. సో ఇది కూడా నేను చాలా తక్కువ కట్టాను, బట్ ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది చూడండి. అండ్ ఈవెన్ వర్క్ కూడా బాగుంటుంది, చాలా నాజూగ్గా ఉంటుంది వర్క్, మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట, దాని మీద స్టోన్స్. సో బాగుంటుంది. ఇవన్నీ ఈ మధ్యకాలంలో కొంచెం పక్కన పడేసిన శారీస్ అనమాట. సో మళ్ళీ ఒకసారి వీటిని ఫ్రెష్గా మళ్ళీ కొత్త బ్లౌజ్ కుట్టించుకొని కొంచెం తగ్గి అప్పుడు వేసుకుంటా. చెప్పాను కదా ఎందుకు కొన్నానో తెలియని చీరల్లో ఇది ఒకటి అనమాట. ఇది నేను సింఘానియాలో కొన్నాను. నిజంగానే ఎందుకు కొన్నానో ఈ చీర, అంత కొన్నాక ఇంతవరకు కట్టుకోలేదు. ఈ చీర బ్లౌజ్ అంతా కూడా రెడీ చేసుకున్నాను, రెడీ చేశాక అసలు ఇంతవరకు కట్టలేదు దీన్ని. ఇది కూడా నెట్ అనమాట. సో అలా ఇంపల్సివ్గా ఒక్కొక్కప్పుడు అలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను అనమాట, కొనేస్తూ ఉంటాను. సో అలాగే పడేస్తూ ఉంటాను. సో ఈ చీరకి ఎప్పుడు వస్తుందో ముహూర్తం నాకు తెలియదు. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫ్యాబ్రిక్స్ కొనడమే కాకుండా, ఫ్యాబ్రిక్స్ స్టోర్స్లో మనకి చాలా డయబుల్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కదా, ఈ షిఫాన్స్, జార్జెట్స్, వీటిలోనే వాటిని మళ్ళీ వైట్ కలర్లో ఉంటుంది, దాన్ని ఏ కలర్ అయినా మనం డై చేయించుకోవచ్చు. అలాగ కూడా కొంటూ ఉంటాను. దాంట్లో ఇదొకటి ఈ మధ్యకాలంలో కొన్నది. సో ఇది మంచి వైట్ అనమాట, అసలు వైట్ కలర్ మీద చాలా చాలా బాగుంది. అలాగే కట్టుకోవచ్చు కదా అంటే నేను యాక్చువల్గా వైట్ కట్టను. వైట్ ఇంతవరకు నాకు ఒక వైట్ శారీ కూడా లేదు. ఎందుకంటే వైట్లో కొంచెం జనరల్గా బ్లాక్లో సన్నగా కనపడినట్టు వైట్లో ఎవరైనా కానీ కొంచెం లావు కనపడతారు, అదొకటి. ప్లస్ వైట్ నాకు సూట్ కాదేమో అన్న ఫీలింగ్తో ఎప్పుడు వైట్ కట్టను. సో ఇది వైట్ కలర్లో ఉండేదన్నమాట ఒరిజినల్గా. సో ఇది డై చేయించి ఈ కలర్ డై చేయించాను. బట్ ఎందుకో నాకు డై చేయించిన తర్వాత ఈ షైన్ అంతా తగ్గిపోయినట్టు అనిపించింది. అంటే వైట్లో ఉన్న నేను చూసిన అట్రాక్షను డై చేయించాక నాకు కనపడలేదు, కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఓకే కట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ నేను అనుకున్న షైన్ తగ్గిందనమాట దీంట్లో. సో ఈ సారీ ఒకటి నాకు చాలా ఇష్టమైన సారీ. ఇది స్టేజ్ మీద కట్టలేను కానీ ఏమైనా డిన్నర్స్ అలాంటి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్. ఈ బ్లూ ఎంత బాగుందో చూడండి, ఈ బ్లూ చాలా తక్కువ కనపడుతుంది మనకి. అండ్ ఈ వర్క్ కూడా అనమాట,
ఇది చికెన్ వర్క్ మీద ఇది ఏమంటారో యాక్చువల్లీ పాకిస్తానీ టైప్ వర్క్ అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అంతా లేస్ ఉంటుంది అనమాట. ఈ ఎండ్లో అంతా లేస్ ఉంటుంది. సో మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ ఈ వీటికి పడిపోయాను అనమాట. చాలా డెలికేట్గా ఉంటుంది ఈ సారీ. ఇది ఒకసారి వేసుకుందాం ఉండండి. అలాగే నా దగ్గర బ్లాక్తో పాటు గ్రే కలర్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట సారీస్. ఇదిగో ఈ మధ్యకాలంలో ఇది కూడా నేను కంకటాలని తీసుకున్నాను. నాకు తెలియకుండా కంకటాల వాళ్ళకి చాలా చాలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తున్నాను, ప్రమోట్ చేసేస్తున్నాను. సో ఇది దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ ఎల్లో, గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ నాకు చాలా చాలా ఇష్టం. సో గ్రే అండ్ ఎల్లోలో ఇంతవరకు నాకు శారీ లేదు. సో అందుకని మెయిన్గా ఈ కాంబినేషన్ కోసం తీసుకున్నాను ఈ శారీ. ప్లస్ కొంచెం ట్రెడిషనల్ టచ్ అనమాట. దీనికి ఒక బార్డర్ కూడా ఉంది. సో అటు పార్టీ వేర్ లాగాను ఉంటుంది, ట్రెడిషనల్గాను ఉంటుంది అనమాట. ఈ శారీ బాగుంటుంది. ఇది కూడా చాలా ఈ ఎల్లో రావడంతో ఇంకా ఇంకా అందం వస్తుంది చీరకి. ప్లస్ నాకు ఇష్టమైన సీక్వెన్స్ కూడా. సో నా పార్టీ వేర్ శారీస్, నా షో శారీస్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించేవి. బట్ ఎపిసోడ్ చాలా చాలా పెద్దదైపోతుంది అనేసి ఇంతటితో సరిపెడుతున్నాను. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో ఇంకా చూపిస్తాను. అలాగే నాకున్న కాసిని పట్టు చీరలు కూడా చూపిస్తాను. ఓకేనా? ఈ శారీస్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఓకేనా? అలాగే నా వ్లాగ్స్, నా ఛానల్, నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కమెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, మీ అందరితో మాట్లాడడం, మీ అభిప్రాయాలు తెలుసుకోవడం, నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా తెలుసుకోవడం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.